హలో అండి. నేను డాక్టర్ సంజయ్ కుమార్ ఎడ్ల. నేను యూరాలజిస్ట్‌ని, యూరాలజీ క్యాన్సర్ సర్జన్‌ని, రోబోటిక్ సర్జన్‌ని. నేను అపోలో క్యాన్సర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో పనిచేస్తాను. సో, ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం లాస్ట్ 20 ఏళ్ల నుంచి చూసామన్నా, లాస్ట్ 5 ఏళ్లలో చూసినామన్నా మనం ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాం. ఎందుకు వింటున్నాము అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ మన ఇండియాలో ఇన్సిడెన్స్ అంటే ఎంత కామన్‌గా డయాగ్నోసిస్ అవుతున్నదన్నది అది పెరుగుతున్నది. ఓకే. అందువలన దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. కామన్‌గా అవుతుంది కాబట్టి దీని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే మనము ఆలోచించాల్సిన మనకిప్పుడు ఈ మధ్యలో 2 క్యాన్సర్స్ ఎక్కువగా పెరిగినాయి. ఒకటేమో ఆడాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, మగాళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్. ఇవి 2 ఆల్మోస్ట్ సేమ్. దీస్ ఆర్ కాల్డ్ యాస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్. అంటే మనం ఏమి తింటున్నాము, ఏమి తాగుతున్నాము, ఏం బ్రీత్ చేస్తున్నాము, మన లైఫ్ స్టైల్ ఎట్లా, ఇవన్నీ కలిపి క్యాన్సర్ రిస్క్ ఎక్కువయ్యి కాజ్ చేసే క్యాన్సర్ ఆడాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, మగాళ్ళల్లో వచ్చేసి ప్రాస్టేట్ క్యాన్సర్. సో ఎందుకు వస్తుంది అంటే మనము కామన్గా 90% చూసినాము అంటే మన లైఫ్ స్టైల్ రిలేటెడ్. మనము అవసరం దానికన్నా ఎక్కువగా తింటున్నాము. ఆర్ ఈజియెస్ట్ ఏమంటే వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఎక్కువగా అడాప్ట్ చేస్తున్నాము. వెస్టర్న్ లైఫ్ స్టైల్ అంటే ఏమి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అన్నది ఎక్కువ తింటున్నాము. అంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ చికెన్ని తినకుండా దాన్ని బర్గర్ చేస్తున్నాము. బర్గర్ కూడా అది ఎప్పటి నుంచో చేసి దాన్ని రీహీట్ చేసి రీఫ్రై చేసి అవన్నీ చేస్తున్నాం కాబట్టి సో ఎక్స్ట్రీమ్లీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ, రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువ, హై క్యాలరీ ఇంటేక్ ఎక్కువ, ఇవన్నీ మళ్ళీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ, మళ్ళీ రీప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ. కాబట్టి ఇవన్నీ వెస్టర్న్ లైఫ్ స్టైల్కి రిలేటెడ్ హ్యాబిట్స్. సో మనం ఎక్కువగా వెస్టర్న్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ హ్యాబిట్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రాస్టేట్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతున్నది. సో ఇప్పుడు అందరం అంటాం జెనెటిక్ వస్తుందా, ఇంట్లో ఫ్యామిలీలో రన్ అవుతుందా అంటే యాక్చువల్లీ జెనెటిక్ బేసిస్ ఫర్ క్యాన్సర్ ఇస్ స్మాల్, లెస్ దెన్ 10%. సో ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా చూడొచ్చా అంటే ఇప్పుడు మనం లాస్ట్ 20 ఏళ్ళ నుంచి ఇప్పటికి చూసినామంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ డబుల్ అయింది. ఎందుకు డబుల్ అయింది అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు రాకుండా కాపాడొచ్చా అంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని మందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ చేయొచ్చు అంటే మనకు యాక్చువల్లీ తెలుసు. ఇప్పుడు 20 ఏళ్ళ కింద ఏం చేసేవాళ్ళము, ఇప్పుడు ఏం చేస్తలేమో అవి చేయాలి. ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా తినడము, అవసరం ఉన్నంత తినడము, సో దట్ మనం అంత లావుగా లేకుండా చూసుకోవడం బెటరు. మూడోది వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ తినడం బెటరు. ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ కూడా తినడం బెటరు. మళ్ళీ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ బేస్డ్ ఫుడ్ కాకుండా వెజిటేరియన్ బేస్డ్ ఫుడ్ తినడం బెటరు. టొమాటోస్ ఎక్కువగా తినడం బెటర్. ఓకే. అండ్ లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మొత్తం మీ బర్గర్లు తినొద్దా అంటే రోజు తినకుండా అప్పుడప్పుడు తినడం బెటర్. ఓకే. సో ఇవి నార్మల్గా లైఫ్ స్టైల్. అది కాకుండా ఏమి అంటే ఒబిసిటీ ఉన్నారు, మీరు లావుగా ఉన్నారు, ఆల్మోస్ట్ ప్రతి ఇంచు మీ బెల్ట్ సైజ్ పెరుగుతున్నది అంటే మీ ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతున్నది. సో ఎలా పెరుగుతూ అంటే మీ బెల్ట్ సైజ్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ రిస్క్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో ప్రాస్టేట్ క్యాన్సర్ యాజ్ సచ్ ప్రివెంటబుల్ అంటే మనకు వచ్చే ఛాన్సెస్ని తగ్గించవచ్చు. జెనెటిక్ ఉంటుంది కానీ చాలా 10%, మిగతా అంత వచ్చేసి లైఫ్ స్టైల్. లాస్ట్ వన్ అన్నాను మందులు కూడా ఇవ్వచ్చు అన్నాను. సో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చేసి టెస్టోస్టిరోన్ మీద డిపెండెంట్ ఉంటుంది. అంటే బాడీలో ఉన్న మగాళ్ళలో అందరూ ఉండేది టెస్టోస్టిరోన్. సో టెస్టోస్టిరోన్ని మనము నార్మల్ టెస్టోస్టెరాన్ నుంచి నార్మల్గా పనిచేయడానికి దాన్ని డైహైడ్రో టెస్టోస్టెరాన్కి కన్వర్ట్ అవుతుంది. సో డైహైడ్రో టెస్టోస్టెరాన్ మనం ఏదైతే ఆ కన్వర్షన్ని ఆపినామో అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని కూడా తగ్గించవచ్చు. సో ఈ మెడికేషన్ వచ్చేసి 2 టాబ్లెట్లు ఉంటాయి. ఫినస్టరైడ్ ఉంటుంది, డ్యూటాస్టరైడ్ ఉంటుంది. సో ఇవి చాలా లార్జ్ స్టడీస్ చేశారు. అంటే హాఫ్ పేషెంట్స్కి ఈ మందులు ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. దాంతో ఏమైంది అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ అన్నది ఆల్మోస్ట్ 25% తగ్గింది. కానీ ఎవరిలో క్యాన్సర్ వచ్చిందో కొందరిలో అగ్రెసివ్ క్యాన్సర్ వచ్చింది. సో కరెంట్లీ ఎవిడెన్స్ ఏమి అంటే ఎవరికన్నా ఎక్కువగా రిస్క్ ఉన్నది, ప్రాస్టేట్ పెద్దగా ఉన్నది అంటే ఈ మందులు ఇస్తాం. ఏది ప్రాస్టేట్ సైజ్ చిన్నది చేయడానికి, ప్రాస్టేట్ క్యాన్సర్ రాకుండా చూడడానికి. కానీ జనరల్ పబ్లిక్కి ఈ మందులు ఎందుకు ఇవ్వము అంటే మన ఓవరాల్ రిస్క్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంతగానం లేదు కాబట్టి
దాన్ని ప్రివెంట్ చేయడానికి మళ్ళీ ఎందుకు అంటే ఈ మెడికేషన్ ఫినస్ట్రైడ్ డ్యూటెస్ట్రైడ్తో ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద జనాలకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే ఇరెక్షన్తో ప్రాబ్లం వస్తుంది. సో మనకు అది ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుందా లేదా అన్నది రెండో క్వశ్చన్, కానీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా చేస్తుంది. సో అందువలన అందరి పేషెంట్స్కి మందులు ఇవ్వము. ఎవరికైనా పెద్దగా ఉంది, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అలా లేకపోతే క్యాన్సర్ వస్తే ప్రాబ్లం అవుతాయన్న వాళ్ళకి మెడికేషన్ ఇస్తాం. మనము ఏం చేయగలము అంటే మన లైఫ్ స్టైల్ని చూసుకోవడం, మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము అని కరెక్ట్గా చూసుకున్నాము అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు అని చెప్పలేను, కానీ వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవచ్చండి. థ్యాంక్ యూ.